ఇలా రా. ఏమ్మా? ఇలా కూర్చో. నువ్వు మా పాత సుశీలో కాదు. కడుపులో ఏదో దాచుకోలేక బాధపడుతున్నాను. తల్లి లాంటిదాన్ని నా దగ్గర దాపరకం ఎందుకు? నేను కనిపించిన తల్లినే గాని గుడ్డోని కాదుగా. డాక్టర్ గారు మాతో అంతా చెప్పారు. తప్పు చేయడం మానవ సహజం. సృష్టి మొదటి నుంచి స్త్రీని పురుషుడు లొంగ తీస్తూనే వచ్చాడు. లవకుశుల జనన కాలంలో సీతాదేవి కూడా భర్తృ తిరస్కృతి. యుగ పురుషుడైన భరతుడు జన్మించింది దుష్యంతుని రాజమందిరంలో కాదమ్మా, అడవిలో అనాథగానే జన్మించాడు. ఈ దురాచారం మగవాడిలో ఆది నుంచి ఉంది. అమ్మా, నీ మనసు హరించి నిన్ను కాదని తోసిపుచ్చింది ఎవరు? చెప్పు తల్లి, చెప్పు. అదే మా పాయింట్. ఇవాళతో అటు ఇటు తేలిపోవాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పు. అవతల వాడు లక్షాధికారైన భయం లేదు. కోరిన కట్నం ఇచ్చి నిన్ను కన్యాదానం చేస్తాం. నా బిడ్డగా నిన్ను పంపుతానమ్మా. ఫైన్, బాగా అన్నారు. కన్యత్వం పోగొట్టడంతోనే సరిగాదమ్మా మగవాడి పూచి. బాధ్యత వహించి బ్రతికున్నంత వరకు సుఖపెట్టగలగాలి. సందేహించు, చెప్పు. చెప్పమ్మా. పొట్టి అమాయకురాలు. బాయ్ బాయ్. ఎక్కడ వచ్చారా? బయట అమ్మగారి కోసం పేషెంట్ వస్తే కూర్చోబెడుతున్నాను సార్. అమ్మగారు వచ్చింది అంతంత మాత్రం ఆశయంగా వస్తారు. మధ్యలో పేషెంట్లు ఆవిడకి నాకును. ఇలా పిల్లలందరూ ఎందుకు సార్? మందులిస్తాను. మీరా? ఏమిటి? నాకు కాదండి, మావాడికండి. పుష్టిగా ఉన్నటువంటి పుల్లలు అయిపోతున్నాడు సార్. కారణం తెలియదు. ఏమిటా జబ్బు? మనమే సార్. నీ వయసు ఎంత? 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు. పెళ్ళిందా? కాలే సార్. అదే టికెట్, అదే జబ్బు. ఇతను వెంటనే పెళ్లి చేసేయి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నీకేం పర్వాలేదమ్మా. డాక్టర్ గారు ఏం పర్లేదు, అదే పడుకో. ఏంటైనా జబ్బు నీకు? బాబు అయితే చూడరా, తన చూడ. కమా నెక్స్ట్ నెక్స్ట్. ఏంటమ్మా? అమ్మో సార్, ఈ జ్వరానికి థర్మామీటర్ పొడుగు చాలట్లేదు సార్. థర్మామీటర్ పెట్టు. థర్మామీటర్ లేదు సార్ మనకి. 2 థర్మామీటర్ పెట్టరా. ఇవ్వండి సార్. ఉండు బాబు, నీకేం పర్వాలేదమ్మా, మేము అందరం ఉన్నాగా. అబ్బా చోటుగా చూడండి బాబు. కొరకు నాయనా, కొరకు. అమ్మో సార్, 99 99 2 తక్కువ 200. 2 తక్కువ 200. 2 తక్కువ 200 బాబోయ్. దీని మందులే లాంకనం పరమౌషధం. వారం రోజులు నువ్వు లాంకనమే తీయాలి. వీడా? వీడు వారం రోజులు లాంకనం చేయి. తర్వాత కనబడు. రాబోతే జబ్బు కుదిరిందనమాట. నీకు అంతగా కలిగి ఉంటే చారు దగ్గు. వెళ్ళు. సరే బాబు. ఏమిటిది? కనపడ్డాలా? అమ్మగారికి మందు. ఇంకా టైం అవ్వలేదుగా. వేళ అయితే నేనే తీసుకెళ్ళిస్తాను. అమ్మగారు నన్నే తెమ్మన్నారు. అవునమ్మా, నేనే తీసుకురమ్మా. నేను ఎక్కువగా చౌపడకూడదని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు వెళ్ళి తీసుకుంటా. సుశీలా, ఏమ్మా? నువ్వు ఆ గదిలోకి వెళ్ళొద్దాం. పూజా మందిరం అంటే చాలా పునీతమైంది. మడిగా పూజ చేయడం కానప్పుడు మానేయడమే మంచిది. అమ్మా